పోతాడు, పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన భాషల్లో అన్నిట్లో కూడా ఒకటే చెప్పాలి, మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం. అదే సమాధానం వీళ్ళకి. ఎంతకాలం ఇది నయా భారత్, కొత్త భారతం, శాంతి శాంతి శాంతి, శాంతి కపోతాలు ఎగరేయటం, శాంతి వచ్చే వాళ్ళు పనిచేయం. సహనం సహనం సహనం, సహనంతో చేతులు కట్టేశారు. చాలు, మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దుల లోపలికి వచ్చి దూరి కొడతాం. పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలిగేలా మనందరం ఒక అమర్ రహే చెప్దాం. మురళీ నాయక్